హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఒక సీక్రెట్ మసాలాతో వంకాయ ఫ్రై చేశారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మసాలా వేసుకొని వంకాయ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై రైస్ చపాతీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 250 గ్రాముల వంకాయలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వంకాయలు అయితే కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజులో వంకాయ పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకునే వంకాయ ఫ్రై కాక కొంచెం డిఫరెంట్గా ఫ్రెండ్స్ ఈ మసాలా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పీసెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5-6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. వంకాయ పీసెస్ అన్నీ సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కావండి. మనం ప్రిపేర్ చేసే మసాలాకు మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు అండి. 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మనం పల్లీలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకేసారి పట్టకుండా మిక్సీ అనేది మధ్య మధ్యలో ఆపుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఉంటే సరిపోతుందండి. వంకాయ పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. వంకాయ ఫ్రై అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.